రైతుపై దాడికి 5 లక్షల డీల్. దాడి చేసి గాయపర్చిన సుపారీ గ్యాంగ్. తానే 10 లక్షలు ఇస్తానంటే వదిలేసిన దుండగులు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో సినీ పక్కిలో జరిగిన ఘటన. అనుమసముద్రంపేట గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా గుర్తు తెలియని 4 వ్యక్తులు తన వద్దకు వచ్చారని, మీరు ఎవరని అడగ్గా పొలంలో పంటకు వాడే మందుల గురించి చెప్పడానికి వచ్చామని చెప్పి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా తనపై కర్రతో దాడి జరిగిందని బాధితుడు వాపోయాడు. మీరు ఎవరు, ఎందుకు కొడుతున్నారు, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడితే నీ కాళ్ళు చేతులు విరిచివేసేందుకు 5 లక్షల డీల్ మాట్లాడుకున్నామని దాడి చేయడానికి వచ్చిన ముఠా సభ్యులు తెలపగా, గాయపడిన అశోక్ రెడ్డి ప్రాణ భయంతో నాకంటే డబ్బులు ఎక్కువ కాదు, మీకు 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలేయండని వేడుకున్నట్లు తెలిపారు. ఆదివారం 10 లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. నీపై ప్రసాద్ రెడ్డి మరికొంతమంది దాడి చేయమని తమకు చెప్పారని చెప్పి వదిలి వెళ్లిపోయినట్లు బాధితుడు తెలిపారు. గాయపడిన అశోక్ రెడ్డిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నా పేరు అశోక్ రెడ్డి, నాది అనుసముద్రం గ్రామం. నేను నీళ్లు కట్టేదానికి చేలోకి వెళ్ళాను. గుర్తు తెలియని వ్యక్తులు 4 వచ్చారు. ఏ మందు కొట్టామని చెప్పి అడిగారు. నేను నిన్ననే మందు కొట్టానంటే నాకేం అవసరం లేదని చెప్పాను. లేదు, మీకు కొంచెం దాని గురించి మీకు చెప్తాను, చేనుకు ఏ మందు వాడాలని చెప్పి అడిగారు. తర్వాత దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర మందు తాగిన వాసన వచ్చేది. కొంచెం డౌట్ వచ్చి నేను పారిపోవాలని ట్రై చేశాను. వాళ్ళు వచ్చి ఒకరు మెడ గట్టిగా పట్టుకున్నారు, ఊపిరి తిరగకుండా. పట్టుకోగానే ఇంకొక అతను కళ్ళకి కనపడకుండా ఒక చొక్కా తెచ్చి దాన్ని కప్పేశారు. వాళ్ళు ఒక అతను మళ్ళీ నా రూమ్ దగ్గర కర్ర ఉన్నది, ఆ కర్ర కోసం పోయి తీసుకొని వచ్చి కర్రతో కొట్టారు. ఎందుకు కొడుతున్నారు నన్ను అని అడిగాను. నీతో డీల్ మాట్లాడుకున్నాం వేరే వాళ్ళతో, 5 లక్షలు కాళ్ళు చేతులు తీసేయమని చెప్పి డీల్ మాట్లాడుతున్నామని చెప్పారు. అప్పుడు నేను తప్పించుకునేదానికి నేను 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలేయండి అని క్షమించమని దండం పెట్టాను. అప్పుడు వాళ్ళు మీరు నమ్మేది ఎట్లా అన్నారు. నేను ఇస్తాను, నా ప్రాణం కాడికి ఎక్కువ కాదు నాకు డబ్బులు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఇస్తూ ఏం అడిగారు. మీరు నెంబర్ ఇస్తే మీ నెంబర్కి ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటే అక్కడికి తెచ్చిస్తాను. నెంబరు మేము ఇవ్వము, ఆదివారం రోజు మేము కలుస్తాము, కలిసిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. నేను ఉండేసి డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత ఎవరు చెప్పారయ్యా మిమ్మల్ని నన్ను కొట్టమని చెప్పంటే బొద్దుగూరు ప్రసాద్ రెడ్డి, అగర్త్ రెడ్డి, సూరరెడ్డి, తిరుపాల్ రెడ్డి వాళ్ళు చెప్పారు అని చెప్పారు. అందులో వాళ్ళు ఒక అతని పేర్లు చెప్పగలరని చెప్పి వాళ్ళే అని అరుచుకుంటూ ఉన్నారు. నా ఫోను అన్నీ పారేస్తున్నారు అంతకుముందే. ఇంకా తర్వాత నా స్పృహ తప్పి పడిపోయాను. కొంచెం సేపు తర్వాత వాళ్ళే కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ లేపి నోట్లో గుడ్డ కట్టి వెనక్కి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు.